మిత్రమా, మంచిగా ఉండుట చాలా మంచిదే. కానీ మంచి చేసే పనిలో అమాయకత్వం కలిస్తే మాత్రం మంచికి చెడే ఎదురవుతుంది మిత్రమా. తరుణోపాయం ఆలోచించకుండా తాహతుకు తగిన సహాయాలు చేయడానికి వెళ్ళే మంచితనాలు ఎప్పుడు కూడా ముప్పును మిగులుస్తాయని గుర్తుంచుకో మిత్రమా. వీరు మంచివారని అందరి నుంచి కితాబు రావాలని చేసే మంచితనం అనేక ఆపదలను తీసుకువస్తుంది. మోసగించడం ఎంత పాపమో మోసగించబడ్డం కూడా అంతే పాపమని గ్రహించుకోవాలి. కాబట్టి ఎవరికి సహాయం చేయాలో, ఎవరికి సహాయం చేయకూడదో, ఎవరు నీ నుంచి సహాయం పొందాలని వస్తున్నారో, ఎవరు నీకు ముప్పు కలగాలని వస్తున్నారో అందరినీ కూడా వారి యొక్క ప్రవర్తనని గమనించి ఆచి తూచి చాలా జాగ్రత్తగా మసులుకోవాలి మిత్రమా. నిందిస్తున్న వారందరినీ దూరం చేసుకోవద్దు. పొగుడుతున్న వారందరికీ కూడా పళ్ళకి ముయ్యొద్దు. కావాలని నిందించేవారు ఉంటారు, మీకు మంచి జరగాలని నిందించేవారు కూడా ఉంటారు మిత్రమా. ప్రతిఫలం కోసం పొగిడేవారు కూడా ఉంటారు, ప్రతీకారం కొరకు పొగిడేవారు కూడా ఉంటారు. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మనలోని లోపాలను విశేషతలను అంతర్మదనం చేసుకుని పరిశీలించుకున్న రోజు పొగడ్తలు పరిచారకులుగా, నిందలు విజయానికి నిచ్చెనలుగా అయిపోతాయి మిత్రమా. కాదంటారా మిత్రమా? చెత్త చెదారం నుంచి పురుగులు జన్మించినట్లుగా వ్యర్థ విషయాల పట్ల శ్రద్ధ ఉంటే వాటి నుంచి చిరాకు పరాకులే జన్మిస్తాయి. నెమ్మదిగా ఇతరుల వరకు వ్యాపిస్తాయి మిత్రమా. కనుక వ్యర్థం నుంచి రక్షించుకొనుటకు వ్యర్థ విషయాలను మనసుతో ఐఆమ్ వెరీ బిజీ అని బోటు పెట్టేయండి. అర్థమైందా మిత్రమా? మొహమాట పడుకున్న సందర్భాలు చెప్పన మిత్రమా. ఒకటి ధనం. ఇక్కడ మొహమాట పడితే ధనం పోయి తనతో పాటుగా తనని నమ్ముకున్న వారిని ఇబ్బందులు పడేస్తుంది. రెండోది భోజనం. ఇక్కడ మొహమాట పడితే కాలేది తన కడుపే, దానివల్ల నీరసం వచ్చి అనారోగ్యం వస్తుంది. ఇక మూడు, ఇక్కడ సిగ్గుపడితే శృంగార సరసాల్లో అసలు ఆనందాన్ని కోల్పోతారు. కాబట్టి ఈ మూడింటి వద్ద అస్సలు మొహమాట పడవద్దు మిత్రమా. పుట్టుకు ఎక్కడో చావు ఎక్కడో, బ్రతుకు ప్రయాణం ఇంకెక్కడికో. అయితే ప్రయాణించే దారిలో దొరికే స్నేహం, విశ్వాసం, ప్రేమ మాత్రం మనసుకి చాలా దగ్గరవుతుంటాయి మిత్రమా. ఆ దగ్గరైన బంధాలు శాశ్వతంగా మన గుండె మూలాల్లో తుది శ్వాస వరకు జ్ఞాపకాల పొరల్లో నిలిచిపోతాయి. కాదంటావా మిత్రమా? దేవుడు సృష్టించిన దైవరూపము తల్లిదండ్రులు, దేవుడు సృష్టించిన మరో తల్లి భార్య, దేవుడు సృష్టించిన నమ్మకము సోదరుడు, దేవుడు సృష్టించిన ఆప్యాయత సోదరి, సృష్టించిన పక్కా బలం బంధువులు, ఆ భగవంతుడు సృష్టించిన స్వీయ నమ్మకం స్నేహితులు, దేవుడు సృష్టించిన అన్నింటికీ అబద్ధమని నిరూపించడానికి మనిషి సృష్టించిన కాగితమే డబ్బు మిత్రమా. కాదంటారా? గౌరవ మర్యాదలనేవి ఇచ్చి పుచ్చుకోవాలని అంటారు. మొదట ఇవ్వడం నేర్చుకోవాలి మిత్రమా. తర్వాత ఎదుటి వారి నుంచి స్వతహాగా అవే లభిస్తాయి. ఎందుకంటే ఎవరు ఏది చేస్తే మళ్ళా అదే పొందుతారనేది పరమాత్ముని మహాకావ్యం. ప్రేమను పంచితే పోయేదేమి ఉండదు, ప్రేమ పెరగడం తప్ప. కొన్ని విషయాల్లో తగ్గితే తప్పేమీ ఉండదు మిత్రమా, చిరాకులు తగ్గిపోవడం తప్ప. మంచి మార్గంలో పరీక్షలు ఉంటాయి కానీ ప్రమాదాలు ఉండవు. ఎందుకంటే మంచికి భగవంతుడు ఎప్పుడు కూడా తోడుగా నిలుస్తాడు. మిత్రమా, వృక్షాలు మాట్లాడవు, పక్షులు మాట్లాడవు, జంతువులు మాట్లాడవు, సూర్యుడు మాట్లాడు. కానీ పరిపూర్ణంగా ప్రకృతి శక్తితో వాటి ధర్మాలను నిర్వర్తిస్తున్నాయి. మనిషి ఎక్కువగా మాట్లాడి ఏ ధర్మం నిర్వర్తించడం లేదో. ఏదైనా సాధించడానికి సాధన చేయాలి, వాదన కాదు మిత్రమా. నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత ఇచ్చినా తరగని కరగని ఆస్తులు రెండు ఉన్నాయి మిత్రమా. మొదటిది స్వచ్ఛమైన నవ్వు, రెండోది సంతోషాన్ని ప్రేమను పంచే వెలకట్టలేని ఆత్మీయత. కష్టపడి సంపాదించిన ఆస్తులు కర్పూరంలో కరిగిపోవచ్చు, కానీ మనకి సహజంగా వచ్చిన ఈ ఆస్తులు పంచే కొద్దీ పెరుగుతాయి మిత్రమా. 4 రోజుల బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు, 3 వేలు నోట్లోకి వెళ్ళడానికి 7 లోకాలతో పోరాడతావు మిత్రమా. చివరికి మిగిలేది బూడిదేనని తెలుసుకోలేక ఎందుకని ఆరాటపడతావు? ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అంటూ
అలుపు ఎరగని పోరాటం చేస్తావు. ఇవన్నీ మిథ్యాన్ని తెలుసుకొని బ్రతికిన 4 నాళ్ళు 10 మంది మేలు కోరి కలిసిమెలిసి బ్రతికేయడమే కదా మేలైన విధానం. మిత్రమా, జీవితం గమ్యం, స్వప్నం, కష్టం, శ్రమ, గెలుపు, ఓటమి అన్నీ మనవే. పడితే లేవాల్సింది మనమే. బాధ గాయాన్ని దిగమింగాల్సింది మనమే. ధైర్యం చెప్పుకోవాల్సింది మనమే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారంతే మిత్రమా. వీలుంటే ఎగతాళి చేస్తారు. కాబట్టి ఎవ్వరినీ పట్టించుకోవద్దు. అన్నీ గమనిస్తూ ముందుకు సాగిపోవాలి. మిత్రమా, సహనం అంటే వేచి చూడడమే. అలాగని నిక్షిప్తంగా ఉండిపోవడం మాత్రం కాదు మిత్రమా. అది సోమరితనం. నడక కష్టంగా నెమ్మదిగా సాగుతున్నప్పుడు కూడా నడుస్తూ ఉండడమే సహనం అంటే. మనిషికి 2 శక్తివంతమైన ఆయుధాలు అందుబాటులో ఉన్నాయి మిత్రమా. 1 సహనం, 2 కాలం. కాదంటారా? మిత్రమా, జీవితం పేక ముక్కలతో ఆటలాంటిది. సరైన పేకను ఎంచుకోవడం మన చేతిలో ఉండదు, కానీ మన చేతిలో ఉండే పేకలతో సరిగ్గా ఆడడం మన విజయాన్ని నిర్ణయిస్తుంది కదా మిత్రమా. కాదంటారా? మిత్రమా, నా మాటలు నమ్మితే మీకు సంతోషం లేకుండా చేస్తామని ఈర్ష్య అంటుంది. నేనుంటే శాంతి లోపలికి రాలేదు, నువ్వు నిశ్చింతగా ఉండవచ్చని కోపం కూస్తుంది. నేను వెళ్ళిన చోట ఆనందం తన అస్తిత్వాన్ని కోల్పోతుందని అంటుంది అసూయ. నేను వస్తే ఇక దయకు దారి దిక్కులు ఉండవని ధీటుగా అంటుంది ద్వేషం. 10 అంతస్తుల వరకు పదిలంగా తీసుకువెళ్ళి అక్కడి నుంచి అమాంతంగా పడగొడతా అంటుంది అహంకారం. తెలియకుండానే చొరబడతారు ఈ టక్కరి దొంగలు. ఆదమరిచి ఉంటే మీ సంతోషాల ఖజానాలన్నిటినీ కూడా ఖాళీ చేసేసి మిమ్మల్ని ఒంటరి చేసి కానీ వదిలి వెళ్ళవు మిత్రమా. అందుకే జాగ్రత్తగా మీ ఆలోచనలు సవ్యంగా ఉంటే అంతా మంచిగానే ఉంటుంది. ఆచరించండి మిత్రమా. నువ్వు దుఃఖంగా ఉండాలని నిర్ణయించుకుంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ నిన్ను ఆనందపరచలేరు. కానీ నీ మనస్సును ఆనందంగా ఉంచుకోవడానికి సిద్ధపడితే ఈ ప్రపంచంలో ఎవ్వరూ మరియు ఏది కూడా నీ నుంచి ఆనందాన్ని దూరం చేయలేరు మిత్రమా. కాదంటావా మిత్రమా? క్షమించడం నేర్చుకోవాలి. ఎందుకంటే దానికంటే విలువైనది ఏదీ లేదు కదా. అందుకే తప్పు చేసినప్పుడు మనం భగవంతుని కూడా కోరుకునేది క్షమించమనే కదా మిత్రమా. ఒకప్పుడు ప్రేమకు అందం లేదు, డబ్బు లేదు, ఆ ప్రేమలో మోసం కూడా లేదు మిత్రమా. కానీ ఈ కాలంలో ప్రేమించాలంటే అందంగా ఉండాలి, ప్రేమించాలంటే డబ్బు ఉండాలి, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేమించాలంటే మోసం చేయడం తెలియాలి, లేదా మోసపోయిన బాధను భరించగలగాలి. ఇదే నేటి ప్రేమకు నిర్వచనం మిత్రమా. మిత్రమా, సాధారణంగా ఒక స్త్రీ తన భర్త ఎంత చెడ్డవాడైనప్పటికీ కూడా అతన్ని వదిలి ఉండడానికి ఎప్పుడూ ఇష్టపడరు. కానీ అలా కాకుండా తన భర్త మంచివాడైనప్పటికీ అతన్ని వదిలేయడానికి ఆడది సిద్ధపడిందంటే ఖచ్చితంగా ఆమె వెనక మరో మగాడు ఉండి ఉంటాడు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.